ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు హాజరైన ముఖ్య అతిథి మహా విశాఖ కమిషనర్ శంకబ్రత బాక్షి గారికి, అలాగే ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కేజీహెచ్ సూపరింటెండెంట్ పెద్దలు శివానంద్ గారికి, అలాగే కార్యక్రమ నిర్వాహకులు, మనందరికీ లోకానికి వెలుగులు నింపేది ఆ పరమశివుడు. మీ అందరికీ తెలుసు, శివరాత్రి పర్వదినం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పూజలు చేస్తారు. మరి అటువంటి మహాపర్వదినాన్ని ఈరోజు మనం ఇక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ప్రధానంగా మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కార్యాలయంలో మనం గత 12 ఏళ్ళుగా కూడా ఈ అక్కయ్యమ్మ గారు, మన బ్రహ్మకుమారిస్ మనం కలిసి అనేక పండుగలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ప్రతి పండుగను కూడా ముందుగా మన జర్నలిస్టులకు నిర్వహించిన తర్వాతే అక్కయ్యమ్మ గారు వివిధ ప్రభుత్వ సంస్థలకు వెళ్ళి ఒక రక్షాబంధన వేడుకలైనా, లేదంటే ఒక ఇంకేదైనా పర్వదినమైనా, ఉగాది అయినా వాళ్ళందరికీ కూడా వెళ్ళి ప్రతి శాఖకు వెళ్ళి కూడా వాళ్ళకి మంచి జరగాలని ఆకాంక్షిస్తారు. అలాగే ప్రతి ఏటా కూడా ఇంటర్నేషనల్ సెమినార్ కూడా రమక్కయ్య గారితో కలిసి మన జర్నలిస్ట్ ఫోరం సభ్యులందరూ కూడా కలిసి వెళ్తున్నారు. మొదట ఇందాకే రమక్కయ్య గారు చెప్పున్నారు, ప్రత్యేకంగా లోకానికి వెలుగులు నింపేది పరమశివుడే. అలాగే చాలామంది పరమశివుడు గొప్పవాడా, విష్ణుమూర్తి గొప్పవాడంటే ఇద్దరు కూడా ఒకే అవతారం. ఇద్దరు కూడా శివుడైనా కేశవుడైనా కూడా మీరు ఎక్కడైనా చూడండి. ఉదాహరణకి మనం సింహాచలం టెంపుల్ చూడండి. సింహాచలం ఆలయం అంతా కూడా వైష్ణవాలయం, పాంచరాత్రి